హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీట్రూట్ చక్రాల రెసిపీతో మీ ముందుకు వచ్చాను. లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే 1 కప్పు వరకు బియ్యపిండి, 1 కప్పు వరకు శనగపిండి, మీరు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. రెండు ఈక్వల్గా తీసుకున్న తర్వాత నేను ఇందులోనే వామ్ పౌడర్ని యాడ్ చేసి ముందుగానే కలిపేసుకున్నాను. మీరు కావాలంటే వామ్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం నూనెను కూడా వేసుకొని ఆ నూనె పిండిలో కలిసేంతగా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా బీట్రూట్ జ్యూస్‌నైతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్రాల పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత మనము చక్రాల్లో ఒత్తుకోవాలండి. ఒత్తుకొని మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా మనము కాల్చుకోవాలి. ఇక్కడ నేను ఒత్తిన క్లిప్ అలాగే తీసిన క్లిప్ దయచేసి అర్థం చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బీట్రూట్ చక్రాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.